దక్షిణ భారత సినిమా ప్రపంచమంతా ఒకే చోట కలిసి దుబాయ్లో జరుపుకున్న సినిమా మహోత్సవం మరియు సైమా అవార్డుల ప్రధానోత్సవం. But cinema will never melt down. enna paite pachani janda nee kosam techa kalakanda nuvvemo udukette enda nenemo channilla kunda. I'm still learning music. Do you like my sari? It's a Saima sari. Thank you Saima, thank you so much. College papala bassu, a seat choosing a fresh. College papala bassu, a seat choosing a fresh. Rekasta pedda issue, man madhudi dishum dishum. Hey, chinta tak chita chita chinta tak tak. Oh Madhu, na manasu naadi kaadu. Oh Madhu, na manasu nalo ledu. I like my right shoulder, but I like my left shoulder also. Yeah, Shreya, first sing Excuse Me for Vikram. You can come close, no problem. ஒரே மைக்ல பாட சொன்னது இப்ப புரியுது. பாடிக்குமா? அந்த ஐடியா எனக்கு. Excuse me, Mr. Kandaswamy, or a coffee, come with me. நீங்க சொல்லுங்க. போடி. எக்ஸ்கியூஸ் மீ மிஸ்டர் தேவிஸ்ரீ பிரசாத், இந்த ப்ரோக்ராமை கொஞ்சம் முடிக்கலாமா? Last 2 years దుబాయ్ దద్దరిల్లింది. ఈ ఇయర్ మలేషియాలో మస్తీ జరగబోతోంది. సైమా అవార్డ్స్ గత 2 ఏళ్లు దుబాయ్ లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఇయర్ వెరైటీగా ఇంకాస్త గ్రాండ్ గా ఈ ఫంక్షన్ జరపడం కోసం ఈ సంవత్సరం దాన్ని మలేషియాలో చేయబోతున్న విషయం కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే మలేషియా ఎంత అందమైన ప్లేస్ నేను మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదండి. మలేషియాలో ఉన్న అందాలతో పాటు ఈ అందాల్ని ఇక్కడున్న ఈ కలర్స్ ని వీటన్నిటిని బ్రైట్ చేయడానికి 4 ఇండస్ట్రీస్ నుంచి ఎంతో మంది బ్యూటిఫుల్ స్టార్స్ ఈ మలేషియాకి రాబోతున్నారు. సో వాళ్ళందరి రాకతో ఈ మలేషియా ఇంకాస్త అందాన్ని సంతరించుకోబోతుంది అన్నమాట.
Saima is going to rock. అండ్ మలేషియా అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ట్విన్ టవర్స్, అవునా? సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా మన మలేషియా సిటీ టూర్ లో భాగంగా ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటి ట్విన్ టవర్స్ ముందున్నాను. సో ఒకసారి ట్విన్ టవర్స్ చూడాలంటే మన మెడని కూడా ఆ హైట్ కి లేపాలి. ట్రై చేద్దాం. ఓకే, జస్ట్ లుక్ ఓవర్ దేర్. సో మలేషియాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ట్విన్ టవర్స్ ఇప్పుడు మనం చూసేసాము. సో ఇంతే అందంగా మన సైమా షో కూడా రెడీ అవబోతోందండి. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి 4 ఇండస్ట్రీల నుంచి ఎంతో మంది సెలబ్రిటీస్, ఎంతో మంది నామినేషన్స్, ఎంతో మందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, ఎవరికి బెస్ట్ హీరో, ఎవరికి బెస్ట్ హీరోయిన్, ఇవన్నీ కూడా మనకు ఆబ్వియస్లీ సైమా షోలో తెలిసిపోతాయి. బట్ అంతకంటే ముందు సైమా షో అసలు ఎలా రెడీ అవుతోంది? వాట్ ఈస్ ద కర్టెన్ రైజర్? ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. సో తనతో మాట్లాడేద్దాము. హాయ్ రెజీనా. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా బాగున్నాను. అండ్ నేను విన్నాను యు ఆర్ బిజీ విత్ ప్రాక్టీస్. అవునండి, సాంగ్స్ చేస్తున్నారు సైమాలో అని విన్నాను. ఏ సాంగ్స్ చేస్తున్నారు? ఏఆర్ రెహమాన్ సాంగ్స్ చేస్తున్నాను నేను. ఒక 4 సాంగ్స్ అనమాట. ఇట్స్ వెరీ క్లాసికల్ బీట్స్ అన్ని. సో I'm very eager to dance. No, actually Saima stage అనేసరికి very prestigious stage, చాలా పెద్ద స్టేజ్, you know. It's a very big event. So ఈ ఈవెంట్ లో మీరు one of the part అయినందుకు ఎలా అనిపిస్తుంది? It feels good అండి, సెకండ్ టైం చేయడానికి, ఎస్పెషలీ బికాస్ ఆబ్వియస్లీ లాస్ట్ టైం since I did well అనమాట, మళ్ళీ పిలుస్తున్నారు. సో ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ లవ్ టు డాన్స్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో చూద్దామండి. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా హౌ ఇస్ గోనా గో. చాలా నర్వస్గా ఉన్నాను, బట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ as well. అంటే లాస్ట్ టైం దుబాయ్లో పార్టిసిపేట్ చేశారు కదా మీరు, అండ్ అగైన్ ఇన్ మలేషియా. ఎక్కడ బాగుంది అనిపిస్తుంది మీకు? ఇంకా మలేషియా ఇంకా ఐ హావెంట్ సీన్ ఇట్ ప్రాపర్లీ, చూడలేవు. ఇంకా జస్ట్ వచ్చేసి పడుకొని రిహర్సల్స్ చేసిన తర్వాత ఐ కమ్ అవుట్ అగైన్. మళ్ళీ స్టేజ్ రిహర్సల్స్ ఉంది. సో చాలా హెక్టిక్గా ఉంది, చాలా అవుతుంది ఇక్కడ. హడాబడి కూడా ఉంది. యాక్చువల్లీ అంటే ఒక లాంగ్వేజ్ అయితే ఇంత హడాబడి ఉండకపోతును, బికాస్ వీ హ్యావ్ 4 లాంగ్వేజెస్. అవునండి, చాలా హరిహరి. సో అదే. అండ్ యా, బట్ ఇట్స్ ఫన్. ఈ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత ఇట్ ఫీల్స్ గుడ్, యు నో, లైక్ ఓకే చేద్దాం అనమాట. అండ్ మీతో పాటు లైక్ మీరు పర్ఫామ్ చేస్తున్నారు, అండ్ చాలా మంది నామినేటీస్ ఉన్నారు యాజ్ అ బెస్ట్ హీరోయిన్, బెస్ట్ హీరో. సో వాళ్ళకి మీ విషయస్ ఏమన్నా? Obviously all the best అండి. may the best man win. And I hope that that I get selected next year అనమాట, నామినేట్ అవుతా నేను. But I'm really glad for all of them who got nominated, especially the best debutant awards. Yes. All the very best to them. There's a lot more to go. This year ledante next year kuda undi, so don't worry, but all the best. అసలు సైమా గురించి ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? సైమా గురించి చెప్పాలంటే ఇట్స్ గోనా బి అ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అండి బై ఎవ్రీబడి. ఇట్స్ గోనా బి అన్ అమేజింగ్ 2 days. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ టు మీ తెలుగు జెమినీ టీవీ ప్రేక్షకులకి, డూ వాచ్ సైమా ఓన్లీ ఆన్ జెమినీ టీవీ. ఫస్ట్ గుండెల గోదావరి అనే సినిమా నేను చేయగలుగుతాను అని ఫస్ట్ డౌట్ నాకు. సంపేస్తాను ఇప్పుడు, కానీ నన్ను వస్తే ఇప్పుడు వచ్చేసింది స్లాంగ్. మీరు నాకంటే పొడుగ్గా ఉన్నారు కదా, సో నాకు పక్కన ఉన్న అమ్మాయి పొడుగ్గా ఉంటే నచ్చదు. సో అందుకే ఓకే. అయ్యో మీరు నిజం చూడండి సార్, కింద ఎంత స్టూల్ వేసాను నేను. నవ్ ఇట్స్ ఓకే, కమ్ ఆన్. చూసారా, మీరు నాకంటే హైట్ తగ్గిన యాటిట్యూడే మారిపోయింది బాడీలో. అది